హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం ముల్లంగి పరాటా చేసుకుందాం. చూడండి ఎలా చేసుకుందామో. ముల్లంగి మంచిగా కడిగేసి ఇలా తురిమి పెట్టుకోవాలండి. చూడండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం సన్నగా తరిమిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం కొద్దిగా గోధుమ పిండి కూడా ఇందులోనే వేసేసేయాలండి. చూడండి వాటర్ వేయకుండా మనకు రాడిష్లోనే వాటర్ ఉంటాయి కదండి, అది తురిమినప్పుడు వాటర్ కూడా వస్తాయి కదా, దాంతోపాటు ఆ వాటర్తోనే మనం ఇలా పిండి తడిపి పెట్టేసుకోవాలండి. వాటర్ ఏమి వేయొద్దండి. కొద్దిసేపు పక్కకు పెట్టేసి ఇలా చపాతీస్లా చేసేసుకొని రోటీ ప్యాన్ పెట్టేసుకొని ఇలా రోటీ ప్యాన్ పైన రోటీ వేసేసి ఇలా చపాతీలా రెండు వైపులా ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. చూడండి ఇలా మంచిగా రెండు వైపులా మన చపాతీని ఇలా ఫ్రై చేసుకోనండి. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం రోటీ రెడీ అండి. పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ చపాతీ. మీరు కూడా ట్రై చేసి చూడండి ముల్లంగి రోటీ.